ఆత్మఘోష చల్లారనంత వరకు ఈ ఇంట్లో వాళ్ళు అష్ట కష్టాలు పడక తప్పదు. తాతయ్య, అంటే నిన్న రాత్రి జంగమ్మదేవరు చెప్పింది ఈవిడ గురించేనా? అవునమ్మా. ఏ జన్మలో ఏ పాపం చేశాను, నా కూతురికి తండ్రి ప్రేమ పంచకుండానే ఆమెకు దూరమయ్యాను. ఆ క్షణం నుంచి నా మీద ప్రేమతో, నన్ను కలవాలన్న ఆశతో నా కూతురు నిండు చూలాలుగా ఇంట్లో అడుగుపెట్టింది. అందరి అవమానాల మధ్య పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కానీ అంతలోనే ఆ విధి నా బిడ్డని నాకు దూరం చేసింది. ఆ క్షణం నుంచి ఒక్కటిగా ఉన్న ఈ కుటుంబం ముక్కలైపోయింది. నా బిడ్డ పెట్టిన ఒక్కొక్క కన్నీటి చుక్క ఈ కుటుంబాన్ని లెక్కలేనన్ని సమస్యల సుడిగుండంలో ముంచేసింది. అదే మాట ఇందాక జంగమదేవర చెప్పాడు. అందుకేనమ్మా నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి తాతయ్య అది? చెప్పండి తాతయ్య. మన కుటుంబాన్ని కాపాడుకోవడానికి నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. అవును తాతయ్య, జంగమ్మదేవరు చెప్పిన మాటలు విన్నప్పటి నుంచి ఈ కుటుంబంలో ఇంకెన్ని అనర్థాలు జరుగుతాయా అని నాకు కూడా భయంగా ఉంది. ఆవిడ ఆత్మ శాంతించాలంటే ఏం చెయ్యాలో చెప్పండి. అమ్మా మైథిలి, 25 క్రితం చనిపోయిన నా కూతురికి నీ చేతులతో పిండ ప్రదానం చెయ్యమ్మా. తాతయ్య, ఆవిడికి నాకు ఎలాంటి రక్త సంబంధం లేదు. అలాంటప్పుడు నేను ఆవిడికి పిండ ప్రదానం చేసినంత మాత్రాన్న ఆవిడ ఆత్మ శాంతిస్తుందని నమ్మకం ఏంటి తాతయ్య? అమ్మా మైథిలి, నా మనవరాలు ఎక్కడుందో నాకు తెలియదు, కానీ తనుండుంటే ఇప్పుడు సరిగ్గా నీ అంతే ఉంటుందమ్మా, నీలాగే ఉంటుందమ్మా. తాతయ్య, అలాంటప్పుడు నా మనవరాలి స్థానంలో కూర్చొని నా బిడ్డకి పిండ ప్రదానం చేస్తే ఖచ్చితంగా తన ఆత్మ శాంతిస్తుందని నా నమ్మకమమ్మా. దయచేసి ఈ తాతయ్య కోరిక. వాళ్ళంతా నా మనుషులే. పాపం మీకులాగా కష్టాల్లో ఉండి టైంకి రెంట్ కట్టకపోతే వాళ్ళు ఇంటి ఓనర్ బయటికి గంటేశాడంట. దాంతో మా హల్వా మామ జాలిపడి వాళ్ళని మీ ఇంట్లో ఉండడానికి చోటిచ్చిండు. వీడెవడు మా ఇంట్లో ఉండడానికి చోటు ఇవ్వడానికి? నువ్వెవరు నా ఇంట్లో ఉండొద్దని చెప్పడానికి? ఈ రోజు నుంచి ఆ నలుగురితో పాటు మేమిద్దరం కూడా ఇక్కడే ఉంటాం. ఇక్కడే తాగుతాం, ఇక్కడే తింటాం, ఇక్కడే పడుకుంటాం. ఇష్టమైతే ఉండండి, కష్టమైతే ఖాళీ చేసి పోండి. అర్థమైందిరా. మేము ఇల్లు ఖాళీ చేయమన్నామని ఈ రౌడీ వెధవుల్ని తెచ్చి మా ఇంట్లో పెట్టావన్నమాట. ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది? మనల్ని ఎలా ఖాళీ చేయించాలో అర్థం కాక ఇలా రౌడీల్ని తీసుకొని వచ్చి మనల్ని ఇంట్లో నుంచి ఖాళీ చేయించాలని ప్లాన్ చేశాడు. నలుగురిని కాకపోతే 40 మందిని తెచ్చుకో, మేం మాత్రం ఈ ఇల్లు ఖాళీ చేసే ప్రసక్తే లేదు. మీరు ఊరుకోండి అత్తయ్య గారు. చూడు హల్వా, మేము ఇల్లు ఖాళీ చేయము అనట్లేదు. ఖాళీ చేయడానికి 3 నెలల టైం అడిగాం. మేము అన్నట్టుగా 3 నెలల్లో ఖాళీ చేయకపోతే ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. అప్పటిదాకా మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టొద్దు. మర్యాదగా మీ వాళ్ళని వెళ్ళిపోమ్మని చెప్పు. అయ్యో, మీరు ఖాళీ చేయడం ఎందుకు అంకల్? మీరు ఇక్కడే ఉండండి, మేము ఇక్కడే ఉంటాం. అందరం కలిసి మెలిసి బ్రతుకుదాం. ఏమంటారు? అన్నా, నేను మాత్రం ఈ రోజు నుంచి ఆ ఆంటీ రూమ్లోనే పడుకుంటా అన్నా. ఒక్కళ్ళు కాకపోతే ఇద్దరు పడుకోండ్రా. రే బంటి, ఎక్కడున్నారా వాళ్ళు? వాళ్ళు ఎక్కడుంటే నీకెందుకే?
నువ్వైతే నీ మొగుడుతో హ్యాపీగా ఉన్నావుగా మోసమేదో మేము చస్తాంలే. నీ సాయం మాకేం అక్కర్లేదు. అమ్మమ్మ నీకేమైనా పిచ్చి పట్టిందా? అక్కని ఫోన్ చేసి పిలిపించింది నీతో మాట్లాడడానికి కాదు, ఆ వెధవలకు బుద్ధి చెప్పడానికి. ఏయ్, నువ్వు ఆగరా బంటి. అమ్మమ్మ, ఆ హల్వాగాడు నిన్నొచ్చినప్పుడు నాకొక్క మాట చెప్పుంటే ఇంత దూరం రాకుండా ఆపుండేదాని కదా. నీకు చెప్పిన ఉపయోగమేమీ ఉండదులేవే. మీ అత్తింటి వాళ్ళు ఎలాగూ నేను ఇక్కడ దాకా రానివ్వరు కదా. కానీ ఇప్పుడు వచ్చాను కదమ్మా. రేయ్! రేయ్! ఆగండ్రా! అమ్మా, ఏంటి సామాన్లు బయటికి విసిరేస్తున్నారు? అవునే, అయ్యా! అబ్బా, ఇంట్లో ఉండడానికి వీల్లేదని ఇల్లు ఖాళీ చేసి పొండని సామాన్లన్నీ విసిరి పారేస్తున్నారు. మా నాన్న మీద చేయి చేసుకున్నాడు అన్నప్పుడే నాకు చాలా కోపం వచ్చింది. వెళ్ళి వాళ్ళ అంతు చూస్తాను. ఆగక్క, వాళ్ళ ఆవేశంలో ఉన్నారని నువ్వు కూడా ఆవేశపడితే సమస్య ఎలా పరిష్కారం అవుతుందక్క? అమ్మా, ఈ సమస్య నుంచి మనం బయటపడాలంటే మనకు ఒకే ఒక మార్గం ఉంది. ఏంటది? నువ్వు చెప్పడానికి మేం వినడానికి బాగానే ఉంది, చేయడం అంత ఈజీ కాదు. అమ్మా, నీకు వయసు పెరిగే కొద్దీ చాదస్తం కూడా పెరిగిపోతుంది. పోనీ నీ దగ్గర ఇంతకన్నా గొప్ప ఐడియా ఉంటే చెప్పు. ఆ ముసల్దాన్ని, నా దగ్గర అంత గొప్ప ఐడియాలు ఏముంటాయి? ఒరేయ్, మీ అబ్బా కడుపులు బాడా. మరైతే అక్క చెప్పినట్టే చెయ్యండి. ఓవర్ యాక్షన్ చేస్తూ ఇంకా ఇక్కడే కూర్చుంటే ఉండడానికి ఇల్లు లేక ఏ చెట్టు కింద కూర్చోవాలి. పదవే. సరే. ఒరే బంటి, పోలీసులకు ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పు. వీళ్ళ లెక్క ఏంటో సెటిల్ చేద్దాం.